వెల్కమ్ టు ఫైడే మీడియా. సోషల్ మీడియాని యూజ్ చేసుకుని రాజకీయ పార్టీలు ఫేక్ ప్రచారాలు, అసత్య ప్రచారాలని చాలా దారుణంగా చేస్తున్నారు. మొదటగా ఏంటంటే ఈ వీడియోలో అసలు సోషల్ మీడియా ఎందుకు ఏర్పడింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఎవరి యొక్క భావాలను వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వ్యక్తీకరించడం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఏర్పడడం జరిగింది. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఒక టీంని ఏర్పాటు చేసుకుని వాళ్ళ పార్టీ కార్యకర్తలందరినీ ఒక గ్రూప్లోకి తీసుకొచ్చి, అంటే వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్ పేజీల్లోకి కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏంటంటే వీళ్ళు అత్యున్నత స్థాయిలో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తారు. అది ఫేక్ ప్రచారం అవ్వచ్చు, అంటే ఫేక్ కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. క్రియేట్ చేసి అది సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు అప్పటికే గ్రూపుల్లో ఒక చైన్గా ఏర్పడి ఉంటారు. కాబట్టి ఆ కంటెంట్తో సంబంధం లేకుండా వీళ్ళ పని ఏంటంటే, కింద స్థాయిలో కార్యకర్తల పని ఏంటంటే దానికి లైక్లు ఇవ్వడం, దాన్ని షేర్ చేయడం, విపరీతంగా దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం. ఇది కింద స్థాయిలో వాళ్ళు పని చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కింద స్థాయి కార్యకర్తలు ఆ కంటెంట్ ఏముందో చూడరు. ఆ కంటెంట్లో లేదా ఒక వీడియో కానీ ఆ పోస్ట్ కానీ, ఆ వీడియోలో అతను ఏం మాట్లాడేది చూడరు, ఆ పోస్ట్లో అతను ఏం కంటెంట్ క్రియేట్ చేయడం కూడా చూడరు. వాళ్ళ పని ఏంటంటే ఓన్లీ లైక్ చేయడం, దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం మాత్రమే వాళ్ళ పని. ఈ విధంగా రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియాని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మార్చేసి విపరీతంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీంట్లో అంటే ఈ దుష్ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేయడంలో ఏ పార్టీ ముందుంది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వైఎస్ఆర్సీపీకి అగ్రస్థానాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు గతంలో అధికారంలో లేనప్పుడు, తర్వాత అధికారం పొందిన తర్వాత వీళ్ళు చేసిన ప్రచారాలన్నీ కూడా దుష్ప్రచారాలని చెప్పి తర్వాత రోజుల్లో బయటపడటం జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఈ దుష్ప్రచారాలని, ఈ అసత్య ప్రచారాలని నమ్ముకున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీతో పోలిస్తే కొంత తెలుగుదేశం సోషల్ మీడియా మాత్రం మెరుగ్గా ఉందనే చెప్పాలి. రీసెంట్గా జరిగినటువంటి జీవీ రెడ్డి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు విపరీతంగా దీన్ని అపోజ్ చేశారు. అంటే జీవీ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ అని, తర్వాత లోకేష్ గారి ఫెయిల్యూర్ అని, ఇట్లా పార్టీ అధిష్టానాన్ని తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే కొంత తెలుగుదేశం సోషల్ మీడియాలో స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తున్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గత 5 ఏళ్ళు కానీ అంతకు ముందు అధికారంలో లేనప్పుడు కానీ మనం ఈ సోషల్ మీడియాని కనుక చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే ఆ పార్టీ అధిష్టానం ఏ కంటెంట్ అయితే రిలీజ్ చేస్తుందో దాన్ని, ఆ కంటెంట్ మీద వీళ్ళ అభిప్రాయంతో సంబంధం లేకుండా దాన్ని బలపరచడమే వాళ్ళ పని అనమాట. అంటే వాళ్ళు ఏ పోస్ట్ అన్న పెట్టినా వీళ్ళు దాన్ని బలపరచడం, వాళ్ళకి తానా అంటే తందానా అనడం, చెక్కభజన చేయడం. ఈ చందాన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేసింది గతంలో, ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జీవీ రెడ్డి అంశంలో మాత్రం తెలుగుదేశం సోషల్ మీడియా చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే ఫేక్ ప్రచారాలు చేస్తుందా, మిగతా పార్టీ చేయట్లేదా అంటే కాదు. అన్ని పార్టీలు కూడా ఈ సోషల్ మీడియాని ఫేక్ ప్రచారాలకు ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే నేను జీవీ రెడ్డి అంశాన్ని ఉదాహరణకు ఎందుకు చెప్పానంటే కొంత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తున్నారు, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారని మాత్రం నేను చెప్తున్నాను. మిగతా పార్టీలు జనసేన, బీజేపీ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పార్టీకి అనుబంధంగా పనిచేస్తారు. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ అధిష్టానం సంబంధించిన భావజాలాన్ని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. ప్రధానంగా ఈ వీడియో చేయడం నా ఉద్దేశం ఏంటంటే అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏర్పడింది. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏర్పడినాయి ఏంటంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏర్పడినాయి. ఒక వ్యక్తి ఒక వీడియో ద్వారానో లేకపోతే ఒక పోస్ట్ ద్వారానో ఒక టెక్స్ట్ రూపంలోనో తన అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిగతా పబ్లిక్ అంతా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు కామెంట్ రూపంలోనో లేకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని వేరే విధంగానో వ్యక్తీకరించడం, తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుద్ది? ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వీడియోలు చేసో లేదా ఎవరు ఇండివిజువల్గా వాళ్ళ అభిప్రాయాలని పోస్టుల ద్వారా తెలియపరిచినప్పుడు జనరల్ పబ్లిక్ దాని మీద కామెంట్లు చేయడం, వాళ్ళ రెస్పాన్స్ని వాళ్ళు తెలియజేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియాని ఒక ఆర్గనైజింగ్ సెక్టర్ లాగా మార్చేసుకుని ఏదో దీన్ని పబ్లిసిటీకి లేదా ఫేక్ ప్రచారాలకు మాత్రం వాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏ కంటెంట్ పెట్టినా కూడా వాళ్ళ కార్యకర్తలు దాన్ని సమర్థిస్తూ ఉంటారు. దానివల్ల అసలు ఈ సోషల్ మీడియా ఏర్పడిన ప్రధాన ఉద్దేశమే మారిపోయింది. ఈ సోషల్ మీడియాని ప్రధానంగా ఎక్కువగా వాడుకుంటున్నది రాజకీయ పార్టీలే అని చెప్పి మనకి ఇప్పుడు పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అంటే చాలా కంపెనీలు వాళ్ళ కంపెనీ ప్రమోషన్స్ కోసం వీటి కోసం వాడతారు. కానీ ప్రధానంగా యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఇంకా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ రాజకీయ పార్టీల నుంచి ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రచారం కోసం పెట్టే ఖర్చే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ప్రధాన ఆదాయ వనరుగా ఉందనేది మనం ఒప్పుకుని తీరాలి.
కాబట్టి ఏంటంటే ఈ ఫేక్ ప్రచారాలు చేయడంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలో మొదటి స్థానం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వచ్చు. తర్వాత మిగతా పార్టీలు కూడా చేయవని కాదు నా ఉద్దేశం, మిగతా పార్టీలు కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళలో కొంత స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు మాత్రం అధిష్టానం ఏమనుకుంటే దాన్ని చెక్కబజం చేయడం, అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం అధిష్టానం ఏ కంటెంట్ అయితే రిలీజ్ చేస్తుందో దాన్ని పూర్తిగా సమర్థించడం. వాళ్ళు ఎలా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, పార్టీ అధిష్టానం ఎంత చెత్త నిర్ణయం తీసుకున్నా కూడా వీళ్ళు దాన్ని సమర్థిస్తూ దాన్ని పబ్లిక్లో విపరీతంగా తీసుకెళ్ళటం, ఇలా ఈ ఫేక్ ప్రచారాలతోనే వీళ్ళు పార్టీ ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడింగ్.